మనిషికి మార్గం కర్మే, ఈ సృష్టికి మూలం కర్మే, నీ పుణ్యం పాపం కర్మే, నీ మంచి మలినం. సాయి, ఈ బావ పిలిచా. లేట్ అవుతుంది, జాతరకు వెళ్ళాలి పద. బావా ఈ రోజు జాతర ఎందుకు చేస్తారు? రోజు అమావాస్య కదరా, అందుకే జాతర చేస్తారు. అమావాస్య నాడు ఎందుకు చేస్తారు? అమావాస్య నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిలోని జీవశక్తి తగ్గుద్ది. తగ్గితే ఏమవుతుంది? అప్పుడు చెడు శక్తులు బలం పెంచుకోవడానికి ట్రై చేస్తాయి. అందుకే మన గ్రామ దేవతను పూజించి మన మీద ఎటువంటి చెడు ప్రభావం జరగకూడదని అమ్మవారిని కోరుకుంటాం. బావా గ్రామ దేవత అంటే ఎవరు? గ్రామ దేవత అంటే మన ఊరుని కాపాడే అమ్మవారు. రాత్రి అయితే మన ఊరంతా తిరిగి మన మీదకి ఎటువంటి చెడు ప్రభావం రాకుండా కాపాడుతుందని నమ్మకం. అవునా బావా, ఎప్పుడన్నా ఇలా అమ్మవారు తిరిగారా? జరిగింది, అది కూడా విజయవాడలో. అది 1955. ఒక రిక్షావాడు అర్ధరాత్రి 12 గంటలకి సినిమా చూసి బయటకు వస్తుండగా థియేటర్ బయట ఒక ఆడావిడ కలిసి, బాబు నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్తారా అని అడిగింది. అతను కూడా ఏం ఆలోచించకుండా ఆమెను తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మధ్య దారిలో నువ్వు ఇలా ఒంటరిగా అర్ధరాత్రి తిరుగుతున్నావు, నీకు భయం లేదా అని ఆమె అడిగింది. అప్పుడు ఆయన చిన్నగా నవ్వుతూ, సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి మాకు తోడునగా మాకు భయం ఎందుకు అని ఆయన సమాధానం చెప్పాడు. అలా చివరికి ఇంద్రకీలాద్రి చేరుకుని, అమ్మా నువ్వు దిగాల్సిన చోటు వచ్చిందని చెప్పి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆమె కనిపించింది. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక అమ్మా నా డబ్బులు అని అరుస్తాడు. అప్పుడు ఆయనకి ఒక వాయిస్ వినబడుతుంది, నీ తలపాకలో అని చెప్పి. అప్పుడు ఆయన ఆ తలపాక తీసి చూడగా ఆ తలపాకలో డబ్బులతో పాటు అమ్మవారి గాజులు కూడా అందులో ఉంటాయి. బావా నిజంగా అమ్మవారు వస్తారా? నువ్వు నమ్ము చూడు, ప్రతి అడుగులోనే అమ్మ తోడుంటుంది.